సో హాయ్ ఫ్రెండ్స్ అంటే బాగున్నారా? వీడియో ఏంటంటే మనకి దగ్గరలో మనకి అల్లు అర్జున్ గారి బర్త్డే వస్తుంది కదా. సో దానికోసం అయితే మంచి బ్యానర్ చేశాను. సో చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. సో ఇలాగ మనం మంచిగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ టైటిల్ ఇస్తాను, ప్లస్ ఈ టైటిల్ ఇస్తాను, ఇదేమో మనకి పిఎన్జీలో ఇస్తాను, ప్లస్ మీకు ఒక దాన్ని ఏమంటారు మ్యాటర్ లాగా ఇస్తాను. సో మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ తోరణాలు ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఇచ్చాను ఇవన్నీ నీకైతే డిస్కషన్లో ఇస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ చూడండి మీకు ఎలా ఇచ్చాను ఏందనేది మీకు తెలియకపోతే, ఎందుకంటే నేను ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బ్లెండింగ్ లాగా వెనకాల బ్లెండింగ్ వచ్చేసింది. ఫోటో కొంచెం కలరింగ్ ఇక్కడ మన ఫ్రేమ్స్ కానీ ఎంత నీట్గా వచ్చాయంటే మొత్తం ఒక 10 మంది పెట్టుకోవచ్చు. నీట్గా వచ్చింది, చూసి కదా నీట్గా వచ్చిందో. సో ఎలా చేసాను అనేది చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ పిక్సెల్ ల్యాబ్ లేకపోతే పిక్సెల్ ల్యాబ్ ఎక్కించుకోండి. సో పిక్సెల్ ల్యాబ్ అయితే నాకు ఉంది కాబట్టి నేను చూపిస్తాను చూడండి. సో పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో నేనైతే చూసుకోవచ్చు. నేనైతే దీని అయితే డిలీట్ చేసుకుంటున్నాను. సో దీని చూసారు కదా, సైజ్ వచ్చేసరికి చూసుకోండి 881 336 సైజ్ చూసుకోండి ఒకసారి. 831 881 336 33 తీసుకొని, సో 63 తీసుకొని సారీ. దీనికి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. సో దీంట్లో ఏం చేస్తారంటే ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో తీసుకున్నాము. సో ఆ ఫోటో అనేది మనకి స్నాప్చాట్లో ఎడిట్ చేసి పెట్టుకున్నాం కదా. సో దాన్ని తీసుకుంటున్నాను. సో దాని ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి దీన్ని ఎలా చేసానని చూసాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఇలా చేసుకుంటున్నాను. సో ఈ బొబ్బుల్ని ఇలా కిందకంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. సో దీన్ని ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే ఓపాసిటీ తగ్గించుకుంటున్నాను. సో చూసుకోండి, ఓపాసిటీ అనేది ఒక 34 పెట్టుకోండి. 34 కంటే ఎక్కువద్దు తక్కువద్దు. పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే దీనికి ప్లస్ 30 పెట్టుకోండి, ఎక్కువద్దు తక్కువద్దు. తర్వాత దీనికి ఏం చేస్తారంటే కింద సాచురేషన్ అనేది 43 పెట్టుకోండి, ఎక్కువద్దు తక్కువద్దు. సో చూసుకోవాలి మీరే. తర్వాత మీరు నాలాగే రావాలంటేనేమో మీరు ఇలాగే చేసుకోవాలండి. తర్వాత దీనికి ఏం చేస్తారంటే -48 పెట్టుకోండి. 48 కంటే ఎక్కువద్దు తక్కువద్దు. సో చూసుకోండి. తర్వాత దీనికైతే లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో తర్వాత మనం లాస్ట్ టైం నిన్న వీడియోకి మళ్ళీ ఫస్ట్లో యాడ్ చేసిన వీడియోకి మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించామండి. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ ఉపయోగించి మనం ఎడిటింగ్ అనేది కొంచెం చేంజెస్ చేసామన్నమాట. సో దీని అయితే కింద పెట్టుకోండి. చూడండి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇది కిందకు వస్తుంది అనమాట. ఇలా సో కిందకంటే మనకి కిందకు వచ్చేస్తుంది చూడండి. సో నేనైతే చూడండి ఒకసారి ఇలాగ కిందకు వచ్చేస్తుంది. సో మీరైతే దానికి కింద కనుక్కున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే దీన్ని ఒప్పేసి తగ్గక్కర్లేదు. తర్వాత దీనికి ఏం చేస్తారంటే +6. సో ప్లస్ కంటే ఎక్కువ తక్కువద్దండి. తర్వాత 29 సాచురేషన్ 29 పెట్టుకోండి, ఎక్కువద్దు తక్కువద్దు. సో 29 పెట్టుకున్నాక తర్వాత సో నేనైతే ఖచ్చితంగా 29 పెట్టుకున్నాను. పెట్టుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది కదా. తర్వాత ఇది 27 పెట్టుకోండి, అటు ఎక్కువద్దు తక్కువద్దు. సో ఖచ్చితంగా 27కే పెట్టుకోండి, ఎక్కువద్దు తక్కువద్దు అనమాట. తర్వాత దీనికైతే లాక్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మన ఫొటోస్ లేదంటే ఇంకా షేప్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోటో రూమ్లో ఎడిట్ చేసి పెట్టుకున్నా. సో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. సో ఎలా చేశాను నేను చాలా వీడియోలు చెప్పాను. సో నేనైతే చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు చాలా తెలుసు కాబట్టి. సో తర్వాత నేనైతే ఆ ఇమేజ్ తీసుకుంటున్నాను. సో ఆ ఇమేజ్ వచ్చేసరికి ఇదనమాట. సో నేనైతే క్రాప్ చేయట్లేదు. క్రాప్ చేయకుండా పిక్సెల్ అది మనకి ఎరేజర్ సిమ్మర్లోకి వెళ్ళిన తర్వాత ఎరేజ్ చేసుకుంటే మనకి ఎరేజ్ అనేది ఈ విధంగా చేసుకోవాలండి లోగో పోవటానికి. ఎందుకంటే లోగో ఉంటే మనకి ఏంటంటే సో ఎడిటింగ్ అనేది మనకి కట్ అయిపోద్ది అనమాట. సో మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో లోగో తీసేసుకున్న తర్వాత దీన్ని చిన్న చేసుకుని మీకు ఎంత కలక్కున్నారంతా. సో నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని పెట్టుకొని సో దీన్ని ఇలా పెద్ద చేసుకున్న తర్వాత దీనైతే పెట్టుకొని సో చూసుకోండి మీకు ఎలా కనుక్కున్నారో అలాగా పర్ఫెక్ట్ పెట్టుకోండి. తర్వాత దీన్ని చేసుకున్న తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది కదా. సో దీనైతే ఇటు రొటేట్ చేసుకున్నాను కొంచెం. సో ఎక్కువద్దు తక్కువద్దు, కొంచెం సరిపోతుంది. సో జస్ట్ మనకి ఇక్కడ బర్త్డే కాబట్టి మనకి ఈ ట్యాగులు పెట్టాలన్నమాట. సో మనకి బర్త్డేకి ఈ ట్యాగులు, పండగకి తోరణాలు ఇట్లాంటివి మనం చూసుకోవాలండి. ఇదే ఎడిటింగ్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తాయన్నమాట. సో మనకైతే తోరణాలు పెట్టేసాము, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సో నేనైతే హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అని రావాలి కాబట్టి సో నేనైతే ఎడిట్ చేసి పెట్టుకున్నా. సో నేనైతే వీడియోస్ చూపించకూడదని చెప్పి ముందుగానే ఎడిట్ చేసి పెట్టుకున్నా. సో నేనైతే దీన్ని తీసుకున్న తర్వాత దీనికైతే క్రాప్ చేసుకున్నాను. మనకి ఎక్కువ కూడా అక్కలేదు కాబట్టి కలరింగ్ అయితే మంచిగా రాదు. సో దీనైతే క్రాప్ చేసుకున్న తర్వాత సో దీనైతే చూసుకోండి మీకు ఎంత కాకుండా అంత క్రాప్ చేసుకొని. సో తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే
కలరింగ్ అనేది కొంచెం ఈ కలర్ ఏదో కలర్ ఇచ్చుకోండి, మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చుకోండి. సో నేనైతే ఈ కలర్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని అయితే పెట్టుకున్నాను. సో చూసి నీట్గా వచ్చిందో. సో ఇక పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే స్ట్రోక్ అనేది వైట్ ఇచ్చుకోండి. వైట్ ఇచ్చుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది. సో దీని అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తాను, లాక్ వేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అల్లు అర్జున్ గారి ఇమేజ్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఎడిటింగ్ అనేది అంత కనిపించట్లేదు కాబట్టి. సో అల్లు అర్జున్ గారి ఇమేజ్ యాడ్ చేసుకున్నాము. రీసెంట్గా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ చేసుకున్నాను. సో ఈ ఇమేజ్ చేసుకున్న తర్వాత దీనైతే క్రాప్ చేసుకుని ఫ్లిప్ చేసుకున్నాను. ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈ టైప్ ఇటు పక్క చూసినట్టు ఉండాలి కాబట్టి. సో తర్వాత దీనికైతే ఇలాగ సో చూడండి, నేనైతే కొంచెం ఇది రొటేట్ చేసుకున్నానండి, ఎందుకంటే అది కొంచెం క్రాస్గా ఉంది కాబట్టి మనకు క్రాస్గా అక్కర్లేదు, కొంచెం ఇలాగ ఉండగా కాబట్టి. సో నేను ఇక్కడ పెట్టుకున్నాను. చూసి పెట్టుకున్న తర్వాత దీనికి లాగ్ వేసుకొని ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ తీసుకున్నాను. అలా వైకుంఠపురంలో నుంచి ఒక ఇమేజ్ తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తానంటే దీన్ని కూడా కింద ఫోటోలో మనం తీసేసుకున్న తర్వాత సో ఆ ఇమేజ్ కంటే ఈ ఇమేజ్ అనేది కొంచెం చిన్నగా కనిపించాలండి, చూసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కింద కనుక్కున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత శాచురేషన్ అనేది 0 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒపాసిటీ మీకు ఎంత తగ్గించుకోండి. సో నాకైతే 50 సరిపోతుంది. సరిపోయిన తర్వాత దీనికి లాక్ వేసుకొని అల్లు అర్జున్ గారి మీద కొంచెం పెద్ద చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం శాచురేషన్ అనేది పెంచుకున్నాను. కొంచెం కలరింగ్ బాగా అనిపిస్తుంది. తర్వాత కొంచెం ఒపాసిటీ అనేది కొంచెం పెంచుకున్నారండి, ఎక్కువ కూడా అక్కర్లేదు కాబట్టి. సో ఇలా తీసుకున్న తర్వాత దీనికైతే కింద మనకి ఎన్ని ఉంటాయి కదా, ఎన్ని తీసుకున్న తర్వాత ఎన్ని పెట్టుకొని సో ఇలా టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లస్ బటన్ చేసుకుని గల్కి చేసుకున్న తర్వాత సో నేను చాలా వీడియోలు ఇచ్చాను కండి, నేను చాలా వీడియోస్లో ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. అదేంటంటే సో మనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది నేను చాలా వీడియోస్లో ఇచ్చాను. సో చూసుకోండి. సో ఇది ఇమేజ్ అనేది నేను చాలాసార్లు ఇచ్చాను కదా, మళ్ళీ ఇస్తున్నాను చూడండి. సో అది ఏంటంటే మనం లాస్ట్ టైంలో కూడా చాలాసార్లు ఉపయోగించాము, బర్త్డే కోసం అయితే చాలాసార్లు ఉపయోగించాము. అది ఇదేనమాట. ఇదేంటంటే పుట్టినరోజు శుభాకాంక్షలు అని తీసుకున్నాను కదా. సో దీని అయితే లాక్ అది క్రాప్ చేసుకున్న తర్వాత కొంచెం మనం జస్ట్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే అల్లు అర్జున్ గారి అది టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ అనేది మనం కొంచెం ఇది జరుపుకుందాము. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం అల్లు అర్జున్ గారి మీద పడకూడదు అనమాట. అది పడితే అంత మంచిగా అనిపించదు. సో మనకి వెనకాల బ్లెండింగ్ ఇచ్చినా కానీ అంతగా యూజ్ ఉన్నదనమాట. సో పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే స్టోక్ ఇచ్చుకున్న తర్వాత సో దీనికైతే కొంచెం ఏదన్నా మీరు నచ్చిన కలర్ పెట్టుకున్న తర్వాత అది కింద బ్యాక్గ్రౌండ్లో స్ట్రోక్ షాడో ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ టెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే మీకు ఒకటి ఇస్తాను. అదేంటంటే అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ మా బన్నీ అన్నకి ఆర్మీ ఉంది అని చిన్న కొటేషన్ అనమాట ఏదో. సో మీకు నచ్చిందంటే కింద కామెంట్ చేయండి ఎలా ఉందనేది. తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత నేను ట్రెండింగ్లో ఉన్న ఒక ఫాంట్ అయితే తీసుకున్నానండి. సో ఆ ఫాంట్ ఏదో మీకు తెలుసు, సో మీరు చూసే ఉంటారు, చాలా వీడియోస్లో చేశాను. సో చాలా వీడియోస్లో ఇప్పుడే చేస్తున్నాను. రంజాన్ గురించి కూడా చేద్దాం అనుకున్నాను ఈ వీడియో ఫాంట్ అనేది. సో ఇప్పుడు ఈ ఫాంట్ అనేది చాలా చాలా వైరల్ అయిపోయిందండి. సో తెలుగు మన అను ఫాంట్లో అది చాలామంది మనకి మూవీ రివ్యూస్లో కానీ ఇంటర్వ్యూలో కానీ చాలామంది ఇదే చేస్తున్నారండి. సో మనం కూడా ఏంది ఈ ఫాంట్ ఏందని చూద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. సో అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. దీని మీద చాలా అంటే దాన్ని ఏమంటారంటే చూసుకోండి, మీకు దాని మీద చాలా వెరైటీగా ఉన్నాయి అనమాట. ఒకే ఫాంట్లో ఇన్ని వెరైటీలు చూడండి. ఒకసారి బ్లెండింగ్ ఉన్నట్టు, తక్కువ ఉన్నట్టు, సన్నగా ఉన్నట్టు, లావుగా ఉన్నట్టు ఒక 20 దాకే ఉంటాయండి, 20-30 దాకే ఉంటాయి అదే టైటిల్ మీద, అదే ఫాంట్ మీద. సో నాకైతే ఇదే నచ్చింది కాబట్టి తీసుకున్న తర్వాత సో దీనికైతే కలర్ అనేది పింక్ కానీ దాన్ని ఇచ్చుకోండి. సో నేనైతే కొంచెం బ్లూ కలర్ లాంటిది ఇద్దాం అనుకున్నాను. సో ఇచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తే బ్లూ కాదు పర్పుల్ ఇద్దాము. పర్పుల్ అయితే మంచిగా అనిపిస్తుంది. తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీనికి స్ట్రోక్ అనేది వైట్ ఇచ్చుకున్న తర్వాత స్ట్రోక్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ ఇచ్చుకోండి. సో మంచిగా అనిపిస్తుంది అన్నమాట వైట్ ఇస్తే, ఎందుకంటే ఇక్కడ మొత్తం వైటే ఉంది కాబట్టి వైట్ కలర్ అనేది మస్ట్ అని చూడనమాట. సో తీసుకున్న తర్వాత మీకు కూడా ఇది ఎక్కువ కనిపించకూడదండి, జస్ట్ అక్కడ ఏంటంటే మనకి కొంచెం ఎఫెక్ట్ కోసం పెట్టామన్నమాట. పెట్టుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకొని ఇప్పుడు మీ ఇమేజెస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది ఈజీగా అయిపోద్దండి. సో నేను అదిగో చూపిస్తాను చూడండి. సో నేను ఎక్కువ వేయకుండా కొన్ని 2-3 యాడ్ చేసుకొని ఎడిటింగ్ అనేది చూపిస్తాను చూడండి. సో ఎందుకంటే నేను ఏది చేయకూడదు, ఎందుకు చేయొచ్చు, బట్ కాకపోతే టైం అనేది మీకే లాస్ అయిపోద్దండి. సో నేనైతే చూపిస్తాను చూడండి. సో ఇమేజ్ తీసుకున్న తర్వాత సో దీనైతే పెట్టుకున్నాను. మీకు తెలిసే ఉంటుంది ఎలాగ యాడ్ చేసుకోవాలి అనేది.
సో దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే సో నేనైతే జస్ట్ ఎగ్జాంపుల్ చేసాను చూడండి. ఇలా స్క్రోల్ చేస్తే మనకి పక్కన అది కలర్ పక్కన టెక్స్చర్ అని ఉంటుంది. టెక్స్చర్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది. ఇమేజ్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మీకు నచ్చిన ఇమేజ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను రీసెంట్లోకి వెళ్తున్నాను. రీసెంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇమేజెస్ ఉంటాయి కదా, దాంట్లో ఏదో ఒక ఇమేజ్ తీసుకోండి. ఇమేజ్ తీసుకున్న తర్వాత 1:1 కొట్టిన తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలా పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. చూసారు కదా మనకి ఇక్కడ ఇమేజ్ వచ్చేసింది. సో దీనికి ఏం చేస్తారంటే స్ట్రోక్ ఇచ్చుకుంటారో లేదంటే ఇచ్చుకోకుంటారో లేదంటే షాడో ఇచ్చుకుంటారో మీ ఇష్టం అనమాట. మీ ఎడిటింగ్లో ఉంటుంది కాబట్టి సో ఇట్లాంటి మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి. సో నేనైతే ర్యాండమ్గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ పెట్టుకున్నాను. సో ర్యాండమ్గా చూపిస్తున్నాను కాబట్టి సో దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకోటి కాపీ చేసుకున్నాను. ఇక్కడ పెట్టుకున్నాను, కాపీ చేసుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను, కాపీ చేసుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను, కాపీ చేసుకున్నాను, మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను, మళ్ళీ కాపీ చేసుకున్నాను, మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇట్లాంటివి మన ఎన్నో. కాకపోతే మీరేం చేస్తారంటే ఎన్ని చూసుకొని కరెక్ట్ సైజులో పెట్టుకుంటారో ఎన్ని చూసుకొని పెట్టుకోవాలండి. సో చూసుకొని పెట్టుకుంటే మనకి ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుందండి. సో ఎన్ని చూసుకొని పెట్టుకుంటే కొంచెం టైం చూసుకోండి, పర్లేదు టైం చూసుకోండి, ఎడిటింగ్ అనేది నీట్గా చేసుకోండి. సో ఎడిటింగ్ అయితే ఇది గ్యాస్. సో తర్వాత ఇక్కడ పైన ఉంటుంది కదా షేర్ సిమ్యులర్ అని పక్కన. సో దీన్ని చేసుకున్న తర్వాత దీన్ని చేసానంటే దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీని కస్టమ్ అని ఉంటుంది. కస్టమ్లోకి వెళ్ళిన తర్వాత అల్ట్రా బెడ్ ఫిల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే సేవ్ చేసుకుంటే అద్భుతంగా సేవ్ అయిపోతుంది. సో ఎడిటింగ్ అయితే ఇది గ్యాస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.